హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి రెండు విషయాలు అనమాట. సో అది మెయిన్గా వచ్చేసి పుష్ప 2 సినిమా రిలీజ్ అండ్ దాంతోపాటు బిగ్ బాస్ సీజన్ 8 అనమాట మన తెలుగులో. సో అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం ఏంటంటే, బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ అయినటువంటి గౌతమ్ కృష్ణ అనమాట. సో గౌతమ్ కృష్ణ గారి గురించి, ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు, ఒక డాక్టర్ అయ్యుండి కూడా సినిమాలోకి ఎలా వచ్చారు, హీరోగా అవకాశం ఎలా వచ్చింది, ఒక డైరెక్టర్ ఒక రైటర్ గా ఎలా ఎదిగాడు, ఇప్పటి వరకు తీసినటువంటి సినిమాలు ఏంటి, మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి ఎందుకు వచ్చారు, అండ్ ఫైనల్ గా యష్మితో లవ్ ఎందుకు రిజెక్ట్ చేశాడు, ఫైనల్ గా రెమ్యునేషన్ ఎంత అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శివరాజ్ కుర్మి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 1996 ఏప్రిల్ 13న ఢిల్లీలో జన్మించినటువంటి గౌతమ్ కృష్ణ సూర్యాపేట జిల్లాలోని బీబీగూడకు సంబంధించినటువంటి పర్సన్ అనమాట. సో వాళ్ళ పేరెంట్స్ విషయానికి వస్తే, వాళ్ళ ఫాదర్ వచ్చేసి రిటైర్డ్ ఇంజనీర్ అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అనమాట. సో వీళ్ళు ప్రజెంట్ అయితే సూర్యాపేటలో ఉంటున్నారు. గౌతమ్ కృష్ణ గారు అయితే వాళ్ళ నుంచి ప్రజెంట్ అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసమని సపరేట్ గా హైదరాబాద్ లో ఉంటున్నారు అనమాట. సో గౌతమ్ కృష్ణ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, తన స్కూలింగ్ మొత్తం సూర్యాపేటలోని అంజలి అనే స్కూల్లో కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి బైపీసీ గ్రూప్ తీసుకొని హైదరాబాద్ లో కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంబీబీఎస్ కోర్స్ తీసుకొని శారదా యూనివర్సిటీలో అంటే ఉత్తరప్రదేశ్ లో కంప్లీట్ చేయడం జరిగిందన్నమాట. సో ఆ తర్వాత తన టాలెంట్ నమ్ముకొని సినిమాలో రాణించాలి, తన టాలెంట్ కూడా సినిమాలో చూపించాలనే ఉద్దేశం ఉండేదన్నమాట. సో అది గుర్తించిన వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక జాబ్ చూసుకో, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పడం జరిగిందనమాట. సో పేరెంట్స్ చెప్పేది కరెక్టే కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగానే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత సినిమా అవకాశాల కోసం ఇండస్ట్రీలో చాలా ప్రయత్నాలు చేయడం జరిగిందనమాట. అలా ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక రేర్ గా ఒక మంచి అదృష్టం అని చెప్పవచ్చు అనమాట. ఒక సినిమాలో హీరోగా అవకాశం అంటే మామూలు విషయం కాదు అది. సో అట్లా ఆకాశ వీధులు అనే సినిమాకి ఫస్ట్ టైం హీరోగా చేయడం జరిగింది అనమాట. అండ్ దాంతో పాటు ఈ సినిమాకి హీరోగా డైరెక్టర్ కూడా తిననే గౌతమ్ కృష్ణనే చేయడం జరిగింది అనమాట. అలా ఈ సినిమా అయిపోయాక బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక అవకాశం రావడం జరిగింది అనమాట. సో ఈ అవకాశం కూడా ఒక అదృష్టంగా భావించి జనాల్లో ఒక గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతో బిగ్ బాస్ సీజన్ 8 లోకి రావడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత మీకు తెలిసిందే కదా, సో సడన్ గా సీజన్ 7 తర్వాత గేమ్ పరంగా లేకపోతే టాస్క్ల పరంగా వెళ్ళిపోవడం జరిగింది అనమాట. ఆ తర్వాత సోలో బాయ్ అనే ఒక సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాతనే బిగ్ బాస్ సీజన్ 8 లో మళ్ళీ ఒకసారి అవకాశం రావడం జరిగింది అనమాట. సో ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ 8 విషయానికి వస్తే, వైల్డ్ కార్డ్ ముందు వైల్డ్ కార్డ్ తర్వాత అని చెప్పుకోవాలన్నమాట. ఈ సీజన్ విషయానికి వస్తే ముఖ్యంగా ఎందుకోసం అంటే, వైల్డ్ కార్డ్ ముందు వరకు అయితే టీఆర్పీ రేటింగ్ నార్మల్ గా నడిచేది. సో ఎప్పుడైతే వీళ్ళైతే ఎంట్రీ ఇచ్చారో ఒక రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ బ్రేక్ అయిపోయి మంచి రేటింగ్ తో దూసుకెళ్లిపోతుంది అనమాట. సో ఆ రేటింగ్ రావడానికి ఒక కారణం అని చెప్పొచ్చు అనమాట గౌతమ్ కృష్ణ. సో అప్పటి వరకు బిగ్ బాస్ లో ఉన్నటువంటి నిఖిల్ కి మంచి గట్టి పోటీ ఎవరు ఇవ్వలేకపోయారన్నమాట. సో ఇప్పుడు గౌతమ్ కృష్ణ మంచి పోటీస్ ఒక టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్లిపోతుంది అనమాట బిగ్ బాస్ సీజన్ 8. సో ఈ సీజన్ లో ముఖ్యంగా ఒక విషయం గురించి మాట్లాడుకోవాలన్నమాట గౌతమ్ కృష్ణ గురించి. సో అదే యష్మి అండ్ గౌతమ్. సో ఆల్రెడీ నాకు ఒక క్రష్ అని లవ్ అని సో ఒక సిచ్యుయేషన్ లో చెప్పడం జరిగింది అనమాట గౌతమే. సో ఆ తర్వాత మనం ఎక్కడి వరకు వెళ్తున్నాం కూడా గుర్తుంచుకొని మళ్ళీ అది రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. కొన్ని సిచ్యుయేషన్ లో ఇండైరెక్ట్ ఆ విధంగా పోటీ అయిపోయింది అనమాట. సో ఫైనల్ గా అయితే మనకు కప్పు ముఖ్యం కదా అనే విధంగా జనాలకు పోటీ అయిపోయింది అనమాట. సో దాంతో పాటు ఇప్పటి వరకు రీసెంట్ ఉన్నటువంటి ఎపిసోడ్ వరకు అయితే గౌతమ్ అనేది మంచి పోటీస్ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ సీజన్ 8 లో టాప్ 5 వరకు వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో 100% టాప్ 1 or 2 అని ఉంటాడని అనుకుంటున్నా. అయితే ఈ సీజన్ లో గౌతమ్ 3 lakhs తీసుకుంటున్నారు పర్ వీక్ అని చెప్పేసి ఒక టాక్ ఏర్పడడం జరిగింది అనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు, బట్ ఒక మంచి టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ సీజన్ 8 దూసుకెళ్ళిపోతుందని చెప్పొచ్చు అనమాట. సో మీకు ఏ విధంగా అనిపించింది గౌతమ్ కృష్ణ గురించి, టాస్క్ల గురించి కానీ గేమ్ పరంగా కానీ అనిపించిందో కంబాస్ట్ లో కామెంట్ చేయండి. విన్నర్ అవుతాడా లేకపోతే రన్నర్ అవుతారని కూడా కంబాస్ట్ లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇదనమాట గౌతమ్ కృష్ణ గురించి. అండ్ దాంతో పాటు ఈయన ఇంటి ఇల్లు కూడా చూశారు కదా. సో ఈయన ఇల్లు ఏంటంటే, సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈయన వే టు హోమ్. సో ఇది ఓన్ హౌస్ కాదు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడ ఉండేదంట. సో సినిమా అవకాశాల కోసం ఇక్కడ నుంచి ప్రయత్నాలు చేసేదంట. సోలో బాయ్ గా ఉన్నంత వరకు కూడా కొంతవరకు అనేది ఇక్కడ ఉండేదంట, కొంతమంది చెప్పడం జరిగింది. సో అందుకోసమని ఇది చూపించడం జరిగింది. సో ఫర్దర్ గా ఇంకో ఆయన ప్రజెంట్ ఉన్నటువంటి ఇల్లు కూడా చూపించబోతున్నాను. సో అందుకోసమని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదనమాట బిగ్ బాస్ సీజన్ 8 లో ఆడుతున్నటువంటి గౌతమ్ కృష్ణ అండ్ సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాడు అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది అనమాట.